ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో తిరుమల శనివారాల్లో స్వామివారికి పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఈ పూజను ఎవరు చేయాలి, ఈ పూజను చేయడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలా, అలాగే ఈ పూజను చేసేటప్పుడు ఉపవాసం ఎలా ఉండాలి, నియమాలు ఏమి పాటించాలి, స్వామివారికి ఏ నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అసలు ఈ తిరుమల శనివారాలు అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. పురటాసి మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అంటారండి. అయితే ఈ పురటాసి మాసం అంటే ఏమిటండి అని అంటే తమిళ క్యాలెండర్ ప్రకారం పురటాసి మాసం అనేది ఒక మాసం అండి. సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణ జరిగినప్పుడు ఈ పురటాసి మాసం అనేది వస్తుందండి. మనకి కార్తీక మాసం శ్రావణ మాసం ఎలాగో తమిళులకి ఈ పురటాసి మాసం అలాగండి. తమిళులు ఈ పురటాసి మాసాన్ని ఎంతో ప్రత్యేకంగా అయితే జరుపుకుంటారు. ఈ మాసంలో ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ నెల మొత్తము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో అయితే పూజిస్తూ ఉంటారండి. ఎందుకు అని అంటే స్వామివారు వైకుంఠం నుండి భూమి మీదకి ఈ మాసంలోనే వచ్చారని, అందుకే ఈ మాసాన్ని ఎంతో ప్రత్యేకంగా అయితే జరుపుకుంటారండి. స్వామివారు దివి నుండి భూమి మీదకి దిగి వచ్చిన మాసం కాబట్టి ఈ మాసం అంతా కూడా ప్రత్యేకంగా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని అయితే పూజించుకుంటారండి. అయితే ఈ మాసం అంతా కూడా మేము స్వామివారిని పూజ చేసుకోవడం కుదరదండి అని అనుకునేవారు ఈ మాసంలో వచ్చేటటువంటి శనివారాల రోజుల్లో స్వామివారిని ప్రత్యేకంగా అయితే పూజించుకోవచ్చు. అయితే ఈ తిరుమల శనివారాల పండుగ పూర్తిగా తమిళ వాళ్ళది కదా, మరి మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు స్వామివారిని ఈ తిరుమల శనివారాల్లో పూజించుకోవచ్చా అని అంటే ఎవరైనా సరే స్వామివారిని ఈ తిరుమల శనివారాల్లో పూజించుకోవచ్చండి. ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహంతో పాటుగా 3 కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా మనకి కలుగుతుందండి. ఎందుకు అని అంటే స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా ఈ టైంలోనే జరుగుతూ ఉంటాయండి. అయితే ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి 3 కోట్ల మంది దేవతలు కూడా ఈ భూమి మీదకైతే వస్తారు. ఈ సమయంలో మనం స్వామివారిని పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహంతో పాటుగా మనకి ఆ 3 కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందండి. అంతేకాకుండా స్వామివారిని ఈ మాసంలో పూజించడం వల్ల తీరని కోరిక అంటూ కూడా ఏది ఉండదండి. మనం ధర్మబద్ధంగా కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ స్వామివారు నెరవేరుస్తారు. అందుకని ఈ తిరుమల శనివారాల పూజను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆచరించుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇంతటి శక్తివంతమైన ఈ తిరుమల శనివారాలు ఈ 2024 సంవత్సరంలో మనకి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అని అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. అయితే మనకి ఈ సంవత్సరం 4 తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. వీలు కుదిరిన వారు ఈ 4 తిరుమల శనివారాల్లో కూడా స్వామివారిని విశేషంగా అయితే పూజించుకోండి. ఒకవేళ కుదరలేని వారు ఈ మాసంలో వచ్చేటటువంటి అంటే ఈ పురటాసి మాసంలో వచ్చేటటువంటి తిరుమల శనివారాలు అంటే మొదటి శనివారం కానీ, 3వ శనివారం కానీ, 5వ శనివారం కానీ ఇలా బేసి సంఖ్యలో ఉన్న శనివారాల్లో స్వామివారిని పూజించుకున్నా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. లేదు అని అంటే ఈ పురటాసి మాసంలో వచ్చే ఒక్క శనివారం రోజైనా స్వామివారిని పూజించుకున్నా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. స్వయంగా ఆ శ్రీ వెంకటేశ్వరుడే నారదుడితో ఇలా చెప్పారటండి. ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని తప్పకుండా అనుగ్రహిస్తానని, అంతేకాకుండా ఈ శనివారాలలో నన్ను పూజించిన వారికి శనిదేవుడు వలన కలిగే కష్టాలను కూడా తొలగిస్తానని మాటిచ్చారంటండి. అందుకని తప్పకుండా ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించండి. అయితే ఈ తిరుమల శనివారాల పూజను చేసుకోవడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలా అని అంటే అవి ఏమీ కూడా ఉండవలసిన అవసరం లేదండి. స్వామివారి పైన నిశ్చలమైన భక్తి శ్రద్ధలు ఉంటే ఎవరైనా సరే స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పూజను ఎవరు చేయాలి, మగవారు చేయవచ్చా, ఆడవారు చేయవచ్చా అని అంటే ఎవరైనా సరే చేయవచ్చండి. మగవారు కానీ, ఆడవారు కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, పెళ్లి అయిన వారు కానీ, పెళ్లి కాని వారు కానీ ఎవరైనా సరే ఈ తిరుమల శనివార పూజను చేసుకోవచ్చు. ఇంకా ఈ తిరుమల శనివారాల పూజను చేయాలనుకునేవారు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి
ఇంటిని శుభ్రపరచుకుని తలంటు స్నానం ఆచరించి ముందుగా గడపకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో గడపను అందంగా అలంకరించుకోవాలండి. అలాగే గడపకు మామిడి తోరణాలు, అలాగే ద్వారబంధం దగ్గర ముగ్గులు, గుమ్మం ముందు ముగ్గులు అన్ని కూడా పెట్టుకుని ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ముందుగా నిత్య దీపారాధన చేసుకుని ఆ తర్వాత మనం స్వామివారికి పూజను అయితే చేసుకోవాలి. స్వామివారికి ఈ పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ పూజను చేయదలుచుకుంటే ముందుగా మనం పిండి దీపాలను అయితే తయారు చేసుకోవాలండి. స్వామివారి పూజలో తప్పకుండా పిండి దీపారాధన అయితే చేయాలి. స్వామివారికి పిండి దీపాల్లో దీపారాధన చేస్తే చాలా ఇష్టం అండి. అందుకని పిండి దీపాలను అయితే తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి. ఈ పిండి దీపాలను తయారు చేసుకోవడానికి ముందుగా బియ్య పిండిని అయితే తీసుకోవాలండి. మనం ఎన్ని ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలని అనుకుంటామో అంత బియ్య పిండిని అయితే తీసుకోండి. మనం స్వామివారి పూజలో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని పిండి దీపాలతో అయినా దీపారాధన అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 7 పిండి ప్రమిదలను అయితే తీసుకుంటున్నాను. స్వామివారికి 7 సంఖ్య అంటే ఇష్టం కదండి, అందుకని 7 ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నాను. బియ్య పిండిలోకి కొద్దిగా బెల్లం తురుముని అలాగే నాటు అరటిపండుని అయితే వేయాలండి. మనం ఈ తిరుమల శనివారాల పూజల్లో పిండి దీపారాధన కోసం నాటు అరటిపండుని వేసి ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆవు పాలను వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి పిండి బాగా నాని ప్రమిదలు ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా చాలా అందంగా అయితే వస్తాయి. అంత టైం లేదనుకునేవారు ఒక్క 10 నిమిషాలైనా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసినా కూడా మనకి ప్రమిదలు నీట్గా అయితే వస్తాయి. ఒక అరగంట తర్వాత ఈ పిండి ముద్దను తీసుకుని బాగా అయితే కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత బాగా అయితే కలుస్తుంది. ఆ తర్వాత మనం ఎన్ని ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలని అనుకుంటామో అన్ని పిండి ముద్దలను అయితే తీసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి పిండి ముద్దని ప్రమిదలు అయితే చేసుకోవాలండి. చాలా ఈజీ అనండి ఈ ప్రమిదలు తయారు చేసుకోవాలి. నేనైతే 7 ప్రమిదల్ని ఈ విధంగా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రమిదల పైన స్వామివారి తిరునామం అయితే వేసుకోవాలండి. అందుకని గంధం కుంకుమ బొట్టులను కలుపుకుని పన్నీరుతో ఈ విధంగా స్వామివారి తిరునామం అయితే ప్రమిదలపైన వేసుకున్నాను. ఇలా అన్ని ప్రమిదలకు కూడా స్వామివారి తిరునామం వేసి వీటిని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడు ఈ తిరుమల శనివారాల పూజలో ఒక ముఖ్య నియమం అయితే ఉందండి. అదేమిటంటే మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి ప్రతి వస్తువు పైన అలాగే స్వామివారికి నైవేద్యం సమర్పించేటటువంటి పాత్ర పైన అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర ఇంకా స్వామివారికి పూజ చేసే టేబుల్ పైన అలాగే గ్లాస్ పైన అన్నిటిపైన కూడా స్వామివారి తిరునామం అయితే వేసుకోవాలండి. అందుకోసం నేను స్వామివారి తిరునామం వైట్ కలర్ లో ఉంటుంది కదండి, అందుకని నామకొమ్మను అయితే తీసుకున్నానండి. నామకొమ్మ అనేది మనకి పూజ స్టోర్స్ లో దొరుకుతుందండి. ఒక 10 రూపీస్ ఉంటుంది, తీసుకోండి. నామకొమ్మ అంటే ఇస్తారు. దానిని పన్నీరుతో కొద్దిగా మనం నానబెట్టుకుంటే అది మనకి మెత్తగా పేస్ట్లా అయితే అయిపోతుందండి. ఆ పేస్ట్తో మనం స్వామివారి తిరునామం అయితే వేసుకోవచ్చు. ఇంకా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ తిరునామాన్ని అందంగా అలంకరించుకోండి. ఇలా మనం స్వామివారికి నైవేద్యం చేసే పాత్రకు అలాగే స్వామివారిని పూజలో పెట్టుకునేటప్పుడు ఉపయోగించేటటువంటి ప్లేటుకు, దీపపు కుందులకి, పంచపాత్రకి అలాగే స్వామివారి ఫోటోకు కూడా ఈ విధంగా తిరునామాలు అయితే వేసుకోవాలి. అలాగే ఈ రోజున స్వామివారికి పూజ చేసేవారు కూడా తిరునామం ధరించి స్వామివారికి పూజ చేయాలండి. ఇంట్లో ఉన్న వారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారికి కూడా తిరునామం అనేది వేయవచ్చండి. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. మనం ఈ పూజను ఎక్కడైతే నిర్వహించుకోవాలని అనుకుంటామో అక్కడ ముందుగా శుద్ధి చేసుకుని తడి క్లాత్తో శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు ముగ్గులు అనేవి పెట్టుకుని ఆ పీట పైన ఏదైనా పసుపు రంగు క్లాత్ ని అయితే పరుచుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ పైన కూడా స్వామివారి తిరునామం వేసుకుని ఆ తర్వాత ఒక 3 గుప్పుల వరకు బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి ఇప్పుడు స్వామివారి ఫోటోని శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని ఈ బియ్యం పైన అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి, వస్త్రమాలలతోటి ఈ రోజున తప్పనిసరిగా స్వామివారికి తులసి మాలను అయితే సమర్పించాలండి. తులసి మాలలతోటి స్వామివారి ఫోటోని అందంగా అలంకరించుకోండి. ఈ రోజున స్వామివారికి తులసి మాలను సమర్పించలేకపోతే స్వామివారికి పూజలో తులసి దళాలనైనా సమర్పించండి. ఇంకా మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. స్వామివారి విగ్రహంతో పాటుగా అమ్మవారి
విగ్రహం కూడా ఉంటే పూజలో పెట్టుకోండి. ఈ రోజున స్వామి అమ్మవార్లకు పూజ చేయడం వల్ల స్వామి అమ్మవార్లు చాలా సంతోషిస్తారండి. అలాగే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి తప్పకుండా గణపతి విగ్రహాన్ని అయితే పెట్టుకోండి. గణపతి విగ్రహం లేకపోతే పసుపుతో గణపతిని చేసుకుని పూజలో పెట్టుకోండి. మనం పూజలో పెట్టుకున్న గణపతి విగ్రహాన్ని, స్వామి అమ్మవార్ల విగ్రహాన్ని పువ్వులతోటి వస్త్రమాలలతోటి అందంగా అలంకరించుకోండి. మనం స్వామి అమ్మవార్లను ఎంత అందంగా అలంకరిస్తామో స్వామి అమ్మవార్లు అంత సంతోషిస్తారండి. ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడండి. అందుకని మనం అలంకరణకు కూడా కొద్దిగా ప్రత్యేక స్థానం అయితే ఇవ్వాలి. స్వామివారి పూజల్లో మరీ ఎక్కువగా అలంకరణ చేయవలసిన అవసరం లేదండి. మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి మాలలతోటి స్వామివారిని అలంకరించుకోండి. ఇంకా పూజలో మనం పిండి దీపారాధన తప్పనిసరిగా చేస్తాం కదండి. ఈ పిండి దీపాలను పెట్టుకోవడానికి ఇలా నా దగ్గర ఉన్నటువంటి నందివర్ధనపు పువ్వులు ఉంటాయి కదండి, ఆ ఆకులపైన అయితే పెట్టుకుంటున్నానండి. అయితే పూజలో మనం తప్పనిసరిగా దీపారాధన చేసినప్పుడు దీపపు కుందుల్ని తమలపాకుల పైన పెట్టాలని అంటే తమలపాకుల పైనే కాకుండా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఏవో ఒక పువ్వుల మొక్కలు ఉంటాయి కదండి, ఆ ఆకులపైన మీరు ప్రమిదలను అయితే పెట్టుకోవచ్చండి. తమలపాకుల పైనే పెట్టాలని ఏమీ రూల్ లేదు. మీ దగ్గర మందార చెట్టు ఆకులు, మల్లెపూ చెట్టు ఆకులు ఉంటే వాటినే మీరు దీపపు కుందుల కింద అయితే వేసుకోవచ్చండి. ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెను ఉపయోగించండి. అది కూడా లేకపోతే కొబ్బరి నూనె తీసుకోండి. నేను ఇక్కడ పిండి దీపాల్లో ఒక్కొక్క పువ్వు ఒత్తిని అయితే వేసానండి. మీరు అదే పొడుగు ఒత్తుల్ని తీసుకుంటే 2 ఒత్తుల్ని ఒక ఒత్తులా చేసి పిండి దీపాల్లో అయితే వేసుకోండి. పువ్వు ఒత్తు ఒక్కటి వేసుకుంటే 2 ఒత్తులతో దీపారాధన చేసిన అవుతుందండి. అందుకని పువ్వు ఒత్తులు అయితే ఒక ఒత్తు వేయండి, పొడుగు ఒత్తులు అయితే 2 వేయండి. ఇప్పుడు పూజలో మనం పెట్టుకున్నటువంటి దీపారాధన కుందుల్ని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా జవ్వాది పౌడర్ని తీసుకుని పూజా పీట పైన ఈ విధంగా కొద్దిగా అక్కడక్కడ వేసుకోండి. ఎందుకంటే ఈ జవ్వాది పౌడర్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. సుగంధభరితమైన పూజ అంటే స్వామి అమ్మవార్లకు చాలా ఇష్టం. అందుకని జవ్వాది పౌడర్ని అక్కడక్కడ వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరంని మెదుపుకుని ఇలా మనం దీపారాధన చేసేటటువంటి ఆయిల్లో కూడా కొద్దిగా వేసుకోండి. అయితే పూజలో తప్పకుండా ఈ జవ్వాది పౌడరు పచ్చకర్పూరం ఉపయోగించాలని అంటే అదేమీ లేదండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేవచ్చు. ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా మనం ఇత్తడి కుందుల్లో పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఆ తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పూలు సమర్పించి ఈ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసుకోవాలండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుని పంచపాత్ర గ్లాసుకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి కొద్దిగా అక్షింతలను ఒక పుష్పాన్ని పంచపాత్ర గ్లాసులో వేసి పుణ్యనదుల పేర్లు చెప్పుకుని కలస మంత్రం చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన, మన పైన, అలాగే పూజాపీట పైన అన్నిటి కూడా చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా గణపతికి పూజన అయితే చేసుకోవాలి. 2 అక్షింతలను, పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలండి. ఇప్పుడు స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. అలాగే స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించాలండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి స్తోత్రాలు, శ్లోకాలు అన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలండి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు చదవడం రాదనుకునేవారు ఓం గం గణపతి నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ, అటుకులు కానీ, వేటినైనా మీ దగ్గర ఏవి ఉంటే వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించి 2 అక్షంతలను, పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారి విగ్రహాన్ని 2 చేతులతోటి పట్టుకుని పైకి క్రిందికి 3 సార్లు అని యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారికి చెప్పుకుని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం పిండి దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా పిండి దీపాలని ఏకహారతితో వెలిగించుకోవాలి. ఆ తర్వాత ఈ దీపాల దగ్గర 2 అక్షింతలను వేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు 2 అక్షింతలను, పుష్పాలను తీసుకుని స్వామి అమ్మవార్ల దగ్గర వేసి స్వామి అమ్మవార్లకు ఆహ్వానం అయితే పలకండి. ఈ రోజున స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. షోడశోపచార పూజ చేయడం కుదరదు అని అనుకునేవారు పంచోపచార పూజనే చేసుకోండి. స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకునేవారు స్వామివారికి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం ఇలా అన్ని ఉపచారాలతోటి పూజ అయితే చేసుకోవాలండి. స్వామివారికి ఎవరైనా ఈ రోజున పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అభిషేకం చేయలేని వారు మామూలుగానైనా స్వామివారికి పూజన అయితే చేసుకోవచ్చు. అభిషేకం చేయాలనుకునే వారు
మనం పిండి దీపారాధన చేసిన తర్వాత స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసి ఆ తర్వాత పూజనైతే చేసుకోవాలి. ఇంకా స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ, అలాగే స్వామివారి గోవింద నామాలు ఉంటాయి కదండి, గోవింద నామాలు చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలతోటి, పసుపు రంగు పువ్వులతోటి, అలాగే పచ్చ కర్పూరంతో కానీ కర్పూర బిళ్ళలతో కానీ పూజ అయితే చేసుకోవచ్చండి. అలాగే ఈ రోజున స్వామివారి వజ్ర కవచ స్తోత్రం చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఒకవేళ మీకు స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు ఇవి ఏవి కూడా చదవడం రాదండి అని అనుకునేవారు ఓం నమో వెంకటేశాయ అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. లేదు అని అంటే గోవింద 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 అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఈ రోజు పూజ కోసం పసుపు రంగు పువ్వులను ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర పసుపు రంగు పువ్వులు లేకపోతే మీ దగ్గర ఏవి ఉంటే, ఏ పుష్పాలు ఉంటే వాటితోటి స్వామివారికి పూజ చేసుకోండి. పువ్వులు కానీ తులసి దళాలు కానీ ఇవి ఏమి కూడా లేవు అని అనుకుంటే అక్షంతలతోటి స్వామివారికి పూజను అయితే చేసుకోవచ్చు. అయితే పూజ కోసం మీ దగ్గర ఎక్కువ తులసి దళాలు లేకపోతే స్వామివారికి ఒక తులసి దళాన్నైనా సమర్పించండి. స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులతోటి పూజ చేసి అమ్మవారికి కుంకుమ పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇంకా పూజలో మనం స్వామివారి ఫోటోను కూడా పెట్టుకున్నాం కదండి, ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులతోటి పూజ చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం చూపించి, దీపాన్ని కూడా చూపించి నైవేద్యం అయితే సమర్పించాలండి. అయితే ఈరోజు వేటిని నైవేద్యంగా సమర్పించాలి అని అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను ఏవైనా కూడా సమర్పించవచ్చండి. లడ్డూలు కానీ, పులిహోర, చక్కెర పొంగలి, పరమాన్నం ఇలా వేటినైనా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇవి ఏమి కూడా మేము చేయలేము అనుకునేవారు పాలు, చిన్న బెల్లం ముక్కనైనా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. కొద్దిమంది అయితే స్వామివారికి 7 సంఖ్య అంటే ఇష్టమని 7 రకాల నైవేద్యాలను అయితే తయారు చేసి స్వామివారికి నివేదిస్తూ ఉంటారండి. అలాగే వీటితో పాటుగా మీ దగ్గర ఏవైనా ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలం కూడా సమర్పించి ఇప్పుడు పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించాలి. తర్వాత స్వామి అమ్మవార్లకు సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. స్వామివారికి ఈ రోజున పచ్చ కర్పూరంతో కర్పూర నీరాజనం సమర్పిస్తే చాలా మంచిదండి. స్వామివారికి పచ్చ కర్పూరం అంటే చాలా ప్రీతి అండి. అలాగే స్వామివారికి నివేదించేటటువంటి నైవేద్యాల్లో కూడా కొద్దిగా పచ్చ కర్పూరం వేసి స్వామివారికి నైవేద్యం అయితే తయారు చేయాలి. ఇంక ఇప్పుడు 2 అక్షింతలను, పుష్పాలను తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో నేను ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని వారిని వేడుకోండి. ఈ విధంగా తిరుమల శనివారాలలో స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా మనం పూజ చేసుకున్నప్పుడు స్వామివారికి ఉదయం, సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఈ పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే నెక్స్ట్ డే అంటే ఆదివారం రోజు ఉదయం కూడా స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత మీరు స్వామివారి పీఠం అయితే కదపాల్సి ఉంటుందండి. అయితే ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే మనం పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మనం భోజనం అయితే చేయవచ్చండి. వంటిపూట భోజనం చేయవచ్చు. ఇంకా నైట్ కి అల్పాహారం తీసుకోవచ్చు. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ లాంటివి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా మనం స్వామివారికి పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే మనం ఇలా పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో ఎటువంటి గొడవలు అనేవి పడకూడదండి. అలాగే తిట్టడం కానీ కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. అలాగే ఎవరికి కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఇంకా ఎవరిని కూడా మోసం చేయకూడదండి. ఇంకా ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటివి కూడా చేయకూడదు. తల విరబోసుకుని తిరగకూడదు. ఇంకా చాలా మంది అయితే చెప్పులు కూడా వేసుకోరండి ఈ రోజున. ఇంకా ఈ రోజున తప్పకుండా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. నేలపైన పడుకునే అవకాశం ఉన్నవారు నేలపైన పడుకోండి, లేని వారు మంచం పైన పడుకోవచ్చు. ఈ నియమాలను పాటిస్తూ స్వామివారి నామస్మరణ చేస్తూ ఈ రోజంతా కూడా గడపాలండి. ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఈ పిండి ప్రమిదలను ఏం చేయాలండి అని అంటే ఈ ప్రమిదలను మనం ఇంట్లో వారందరూ కూడా కొద్దిగా ప్రసాదంగా స్వీకరించాలండి. ఇంత ప్రసాదంగా తినలేమండి ఇన్ని ప్రమిదల్ని అని అనుకున్నవారు మిగిలిన ప్రమిదలను ఆవుకు పెట్టవచ్చండి. లేదు అంటే పౌడర్లా చేసేసి పచ్చని చెట్టు మొదట్లో ఎవరో తొక్కని ప్రదేశంలో అయితే వేసేయండి. ఇంకా పూజలో పసుపు గణపతిని పెట్టుకున్న వారు పసుపు గణపతిని వాటర్లో నిమజ్జనం చేసేసి మొక్క మొదట్లో వేసేయండి. ఇంకా పూజకు ఉపయోగించిన పువ్వులని, మామిడి ఆకుల్ని వీటన్నిటిని కూడా మనం వాటర్లో నిమజ్జనం చేసేవచ్చు, లేదా చెట్టు మొదట్లో వేసేయవచ్చు. నైవేద్యాలని, ఫ్రూట్స్ ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ తిరుమల శనివారాల పూజను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో
చేసుకుంటారో వారికి ఆ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందండి. అలాగే సంతానం లేని వారికి, ఉద్యోగం లేని వారికి, వివాహంలో ఆలస్యం అవుతున్న వారికి, ఇలా ప్రతి ఒక్క సమస్యకి కూడా స్వామివారే పరిష్కారం అనేది చూపుతారు. ఇంకా మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అంతేనండి, చూశారు కదా తిరుమల శనివారాల పూజను ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.